ఏం చేస్తున్నాను ఇట్లా ఒక ముద్ర పెట్టి ఇట్లా అంటే ఇది మళ్ళీ చేతవాడిది కాదు, తాంత్రిక ముద్రనే. ఏదో పొద్దుగానే చూసి వచ్చిన మిరాయి సినిమా, దాంట్లో ఉంటుంది అనమాట. సో ఇది కొంచెం మైథలాజికల్ రిలేటెడ్ మూవీ, ప్లస్ చాలా వరకు హిందూ ధర్మానికి సంబంధించిన ఎలిమెంట్స్ని వాడేసిన సినిమాలో. సో అందులో ఈ తాంత్రిక ముద్ర ఒకటి, అండ్ మళ్ళా మిరాయి అనేది ఒక ఆయుధం. సో సినిమా గురించి మాట్లాడితే మిరాయికి చాలా వరకు సినిమాలో జస్టిఫికేషన్ అని చెప్పొచ్చు. ప్రతి పార్ట్లో ఇప్పుడు హీరో ఉన్నాడు తేజ సజ్జా, విలన్ ఉన్నాడు మనోజ్ మంచు, ఏ సపోర్టింగ్ క్యారెక్టర్స్ శ్రియా కానీ, జగపతి బాబు కానీ, ఇంకా ఫ్రెండ్ ఉన్నాడు గెటప్ సీను, ఆయన లేకపోతే కామెడీ అటు ఇటు అయ్యేది. సో హీ వాజ్ అ గుడ్ క్యారెక్టర్. సో ఇట్లా ప్రతి దానికి జస్టిఫికేషన్ చేసేసారు అనమాట. సో ఇది బాగలేదు అని అంటారు కదా, ఆ స్పాట్లో ఏదో ఒకటి ఫీలింగ్ ఉంది సినిమాలో. అండ్ పాటలు ఒకటి వైబ్ ఉంది బేబీ అన్న పాట పీకేసారు, ఎందుకంటే సినిమా ఒక ఫ్లోలో పోతుంటారు, ఆ గ్యాప్లో మీకు వైబ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వైబ్ ఉన్న పాట పీకేసారు. సినిమాలో మెయిన్ ఎలిమెంట్ వచ్చేసి ఒక వాయిస్ ఓవర్ వస్తుంది స్టార్టింగ్లో. ఆ వాయిస్ ఓవర్ కోసం జనాలు పిచ్చోళ్ళు అయిపోతారు. ఆ వాయిస్ ఓవర్ ఎవరు అందరికీ తెలిసిందే, ప్రభాస్ అన్న. అండ్ మీకు ఇచ్చే ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, సినిమా అయిపోయిన తర్వాత కూడా ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేయండి, మంచి సర్ప్రైజ్ అయితే ఒకటి ఉంటుంది. సో దట్స్ అ పోస్ట్ క్రెడిట్ సీన్. పేర్లన్నీ పోతున్నాయి కదా అని చెప్పి లేచి వెళ్ళిపోవడం కాదు, లాస్ట్లో ఒక 2 నిమిషాలు ఆగితే యూ విల్ గెట్ అ వన్ మోర్ గ్రేట్ విజువల్ వ్యూ దట్ యూ విల్ నెవర్ ఫర్గెట్. సో మనం ఇప్పుడు సినిమా గురించి మాట్లాడాం. సినిమాని మనం 2 విధాలుగా మాట్లాడవచ్చు. వన్ ఈజ్ పాజిటివ్ సైడ్, వన్ ఈజ్ నెగటివ్ సైడ్. సినిమాలో పాజిటివ్ నెగటివ్స్ ఉంటాయి, బట్ ఒకటే సినిమాని నెగటివ్ వేలో పబ్లిసిటీ చేయొచ్చు, పాజిటివ్ వేలో కూడా పబ్లిసిటీ చేయొచ్చు. నేను ఇప్పుడు అట్లా ఎందుకు చెప్తున్నా అంటే, సినిమాలో నచ్చిందే నచ్చదు. సో జస్ట్ ఇన్ కేస్ తేజ సజ్జా హీరో, హనుమాన్లో హీరో అనుకున్నాం. హనుమాన్ ఈజ్ ఎ సూపర్ హీరో మూవీ, ఆయనకి పర్పస్ఫుల్గా ఉంటుంది. ఈ సినిమాలో కూడా దాని కంప్లీట్ అదే ట్రాక్, మళ్ళీ సేమ్ ట్రాక్. ఎట్లా అంటే మనోడు కారణ జన్ముడే ఉంటాడు, కేఆర్ఆర్ కొడుకు, అండ్ ఒక పర్పస్ మీద పుడతాడు. 9 గ్రంథాలని ఆక్యుపై అదే వాటి శక్తిని తీసుకోవడానికి మనోజ్ ఆయన ట్రై చేసి ఉంటాడు. ఆయన ఆపడానికి మనోడు పుట్టి 24 ఏళ్ళు, ఇద్దరు స్ట్రగుల్స్ పడతారు. సో ఇట్స్ ఫైట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్, లైక్ గుడ్ అండ్ ఈవిల్. సో ఓవరాల్గా గుడ్డే గెలుస్తుంది, అది ఎట్లా గెలుస్తుంది అన్న స్టోరీ. సో ప్రీ క్లైమాక్స్లో వీళ్ళ ఫైట్ ఉంటుంది. అండ్ సినిమా మొత్తంలో కూడా తేజ సజ్జా ఉన్నాడు కాబట్టి సినిమా నడుస్తుంది అన్నట్టు అనిపిస్తుంది మీకు. బట్ తేజ సజ్జా లేకపోయినా, అరెస్ వేరే హీరో ఉన్నా అంత జస్టిఫై అయ్యేది కాదు. జస్ట్ బికాస్ ఇట్ ఇట్ హనుమాన్ ఈజ్ డూయింగ్ మిరాయి అంతే. మళ్ళీ మనోజ్ అన్న క్యారెక్టర్ ఎట్లా ఉండే అంటే, ఇది నేను తప్పుగా చెప్తలేను, బట్ రియల్లీ మనోజ్ అన్న నువ్వు చెప్పిన కొన్ని డైలాగులు అర్థం కాలే, యాక్చువల్లీ క్లారిటీ రాలే. నేను డాల్బీ అట్మాస్లో వస్తున్నా, నువ్వు చెప్పేది నాకు అర్థం కాలే. ఆ డైలాగ్ ఆ వైబ్ మంచిగా ఉంది నువ్వు చెప్పేటప్పుడు. అమ్మా అసలు ఇట్లుండాలి కదా విలన్, అసలు నిజంగా అసలు మనోజ్ అన్న విలన్ లెక్క అసలు ఊహించలే ఇట్లా కనిపిస్తాడు అన్న అని చెప్పి. భైరవం సినిమాలో మనోజ్ అన్న చూసినప్పుడు వేరు, ఈ సినిమాలో మనోజ్ అన్న వేరు. ఇలా కంప్లీట్ విలనే. 2-3 డైలాగులు అయితే నాకు అర్థం కాలేదు, అసలు ఎక్కలేదు. బట్ ఆయన క్యారెక్టర్ మాత్రం చాలా చాలా సూపర్. ఆయనకున్న విలనిజం కానీ అన్ని కానీ బాగా చూపెట్టారు. అండ్ ఆ హీరోయిన్, ఆమె ఒక పర్పస్ఫుల్ హీరోయిన్ వెతుక్కుంటూ వస్తుంది, హీరోని దారిలో పట్టించేస్తుంది, కథం ఆమె పని అయిపోయింది దాన్ని. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడితే కనుక, సో ఇంతవరకు నేను చెప్పింది కొంచెం పాయింట్అవుట్ చేసే మాటలే, ఇవి పాయింట్అవుట్ చేయకూడని మాటలు. సపోజ్ ఎవరైనా పాయింట్అవుట్ చేస్తున్నట్టు అనిపించినా కూడా వాడి నాన్నే బట్టి కొట్టేసాను, ఎందుకంటే ఈ పాయింట్లో ఎవరిని తక్కువ చేయడానికి లేదు సినిమా పరంగా. సినిమా బడ్జెట్ ఇస్ లైక్ ఓన్లీ 60 crores. ఖాళీ 60 crores నీకు ఆ రేంజ్ విఎఫ్ఎక్స్ కొట్టిందంటే మామూలు విషయం కాదు. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని, ఆయన తీసిన ఇంతకుముందు సినిమా ఈగలో, అది కూడా మంచి సినిమానే యాజ్ మేకింగ్ వైజ్. స్టోరీ వైజ్ ఐ డోంట్ థింక్ సో. బట్ ఆయన ఈ సినిమా మిరాయిని ఈ లెవెల్గా ఆ బడ్జెట్తో తీసిందంటే అసలు నమ్మలేని విషయమే, కానీ నమ్మేదాం. ఎందుకంటే మీడియాలో కానీ బయట కానీ అందరూ 60 crores అని మాట్లాడుతారు. బట్ హనుమాన్ సినిమాతో పోలిస్తే గట్టుకు అంతకుముందు వరకు విఎఫ్ఎక్స్ చేస్తాం ఈ లెవెల్లా అని మాట్లాడితే హనుమాన్ లెవెల్లో ఉండాలని మాట్లాడతారు కదా. ఇప్పటి నుంచి ఇట్స్ నాట్ హనుమాన్, ఇట్స్ మిరాయి. మిరాయి సినిమాలో ఎఫెక్ట్స్ వరకు అన్నట్టు మనం టచ్ చేయాలి బై అన్నట్టుగా తీసారు మిరాయి సినిమాలో ఎఫెక్ట్స్. అండ్ దాంట్లో ఉన్న మిరాయి అనే వెపన్ ఉంటుంది, దాన్ని సొంతం చేసుకునేప్పటి నుంచి దాన్ని యూజ్ చేసి. అండ్ క్లైమాక్స్లో వన్ మోర్ ట్విస్ట్ ఈస్ దర్. అండ్ ఎట్లా ఉంటుంది క్లైమాక్స్ అంటే, ఇట్స్ లైక్ ఓకే ఇప్పుడు ఇద్దరు కొట్టుకోవాలి బై. ప్రీ క్లైమాక్స్ అంటే వాళ్ళిద్దరు కలుస్తారు అనమాట, హీరో ఇంకా విలన్ కొట్టుకుంటారు.
కొట్టుకునే టైంకి ఓకే ఇప్పుడు ఎవరిని కొడతాడు, ఎట్లా కొడతాడో, ఏ విధంగా అవుతుంది సినిమా అన్నట్టు ఉంటుంది. కానీ ఆ వెపన్ ఉన్న విఎఫ్ఎక్స్ మీకు కనిపిస్తుంటాయి. అండ్ మళ్ళీ బీజిఎం, గౌరా హరి మ్యూజిక్ డైరెక్టర్ బీజిఎం ఎట్లా కొట్టిందంటే మీకు ఆ టైంలో హీరో కనిపించాడు, విలన్ అయితే కనిపిస్తాడు, మనజన కనిపిస్తాడు. ఎందుకంటే ఆయన ఇట్స్ లైక్ ఆయన నించున్నంత సేపు, అట్లీస్ట్ ఆయన కనిపించినంత సేపు మీరు కళ్ళు రెప్పలు కొట్టు కూడా కష్టమే, ఆ రేంజ్ కనిపిస్తాడు. అండ్ తేజ సజ్జా ఈజ్ లైక్ హనుమాన్ లా హీరో, సూపర్ హీరో. మీరేలా మనకు సూపర్ హీరో కావాలా, సో తేజ సజ్జాని పెట్టేయాలి. అట్లా పెట్టేసారు ఆ మనిషిని. ఆయన ప్లేస్ ఇంకా కూడా నడిచే అంత ఏదో ప్యూరిటీ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక సూపర్ హీరోని చూసినాము. సో సేమ్ సూపర్ హీరోని ఇదే స్టోరీలో పెట్టేసామని పెట్టేసాను. అండ్ ఆడ బడ్జెట్ కూడా కలిసి వచ్చింది. సినిమా మనోజ్ అన్న వల్లనే హిట్ అవుతుంది పక్కా. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్ శ్రియా సరన్ గురించి మనం 2 ముక్కలు మాట్లాడాలి పక్కా. 2 ముక్కలు తక్కువ, బట్ మనకి ఎక్కువ వీడియోలు ఎంత లేదు కాబట్టి 2 ముక్కలు మాట్లాడాలి. అమ్మ క్యారెక్టర్ ఇంతకు ముందు కాలంలో ఎవరిదైనా మీకు గుర్తుందో లేదా నాకు తెలియదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అమల. మదర్ క్యారెక్టర్ అంటే అమల లేదా ఒకప్పటి జయసుధ గారు కానీ గుర్తొస్తారు మీకు. ఇప్పటి నుంచి శ్రేయా సరన్ గుర్తుకొస్తారు. ఆ రేంజ్ లో ఇంపాక్ట్ ఒక అమ్మ క్యారెక్టర్ సినిమాలో ఆమె చేసిన ఇంపాక్ట్ ని అట్లా ఉంది. ప్రతి ఒక్కరు చేయగలుగుతారు అమ్మ క్యారెక్టర్, ఏ హీరోయిన్ అన్న కానీ వేరే పెద్ద పెద్ద యాక్ట్రెసెస్ కానీ చేస్తారు. బట్ శ్రేయా సరన్ తన స్టైల్ ని అందులో పెట్టింది అనమాట. She looks glamorous and again she looks devotional as a mother. And స్టోరీ జస్టిఫికేషన్ మటుకు మాట్లాడుకుంటే మైథలాజికల్ ఎలిమెంట్స్ ని చాలా యూజ్ చేశారు. అందరికి తెలిసిందే, ఆల్రెడీ టీజర్లో హనుమాన్ కొంచెం వచ్చిండు మధ్యలో. ఇట్స్ లైక్ హనుమాన్ సపోర్ట్ ఎక్కడ వస్తాడని అనుకోవచ్చు. సో సినిమా చూస్తాను అంతసేపు అది మైండ్లో పెట్టుకోరే. అండ్ రాముడి ఇంపాక్ట్నెస్ కూడా చాలా ఉంది. సో లార్డ్ రామ ఆయన ఇంపాక్ట్ ఎందుకు అని అంటే ఈ వెపన్ తాలూకా ఏదైతే దాని హిస్టరీ ఉందో దట్స్ కనెక్టెడ్ టు లార్డ్ రామ్. సో అది ఏ విధంగా కనెక్ట్ అయ్యింది అండ్ క్లైమాక్స్ లో రాముడి దేవుడి ఇన్వాల్వ్మెంట్ ఎలా వచ్చింది అన్నదే పెద్ద ట్విస్ట్ లాస్ట్ లో. అండ్ ఆ ప్రీ క్లైమాక్స్ మీకు కొంచెం సాటిస్ఫై అనిపించదు, ఎందుకు అనిపించదు అనేది పోస్ట్ క్రెడిట్ సీన్ లో మీకు సాటిస్ఫై అవుతుంది. అండ్ సినిమాలో ఒక పాట కూడా లేదు, జస్ట్ ఓన్లీ ఒక దగ్గర హీరో ఎప్పుడైతే ఒక జర్నీ చేస్తాడో అండ్ ఆ జర్నీలోనే మీకు ఆ పెద్ద పక్షి అనేది వస్తుంది. సో ఆ పక్షి ఎవరు అంటే రావణాసుడు సీతని ఎత్తుకెళ్ళినప్పుడు రాముడికి ఎవరైతే హెల్ప్ చేస్తారో జటాయు వాళ్ళ బ్రదర్. ఓకే, ఇంత పెద్ద కనెక్షన్ ఉంది అలా. సో ఆ జటాయు వాళ్ళ బ్రదరే ఈ పెద్ద ఈగల్. ఈ పెద్ద ఈగల్ ఏదైతే మీరు చూస్తారో ఇట్స్ లైక్ వెరీ మచ్ హైట్. సో ఆ ఈగలే జటాయు వాళ్ళ బ్రదరు. ఆ పేరు నాకు కరెక్ట్గా గుర్తులేదు. సినిమాలో ఆ సీన్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. సినిమా ఈజ్ ఆల్ అబౌట్ గుడ్ అండ్ ఈవిల్ కదా. సినిమా నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒకటే ఒక పాయింట్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. మనోడు ఒక జర్నీలో పోతాడు, వెపన్ దొరుకుతుంది. ఆ వెపన్ పర్పస్ ఏంటంటే మన దాన్ని ఆపనీకే, దాన్ని ఎట్లా ఆపుతాడు అన్నది స్టోరీ. అండ్ దీంట్లో మీరు చూడాల్సిన మెయిన్ ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రతిసారి స్టోరీని రుద్దకుండా కొన్ని కామెడీ ఎలిమెంట్స్ పెట్టారు. అండ్ ఆ కామెడీ ఎలిమెంట్స్ లాగ్ అని చాలా మంది అంటున్నారు, కానీ ఆ కామెడీ ఇట్లా వస్తుంది, ఇట్లా వెళ్ళిపోతుంది. అండ్ ఒక పోలీస్ క్యారెక్టర్ ఉన్నాడు, ఆయన పేరు నాకు తెలియదు, బట్ ఆ యాక్టర్ మాత్రం చాలా బాగా చేశాడు. సో ఈ పోలీస్ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు కూడా మీకు చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. అండ్ రియల్లీ ఐ డిడెంట్ ఫైండ్ ఇట్ లైక్ 2 hours 45 minutes సంథింగ్ సినిమా అని చెప్పి. 2 hours 30 minutes సంథింగ్ ఉండే, బట్ నాకు అది అస్సలు అనిపించలేదు అంతసేపు అని చెప్పి. ఫస్ట్ హాఫ్ ఇట్లా అయిపోయింది. అండ్ స్టార్టింగ్ ప్రభాస్ వాయిస్ ఓవర్ ఉన్న టైంలో హై చాలా. అండ్ ఫస్ట్ హాఫ్ ఇట్లా అయిపోతుంది, మళ్ళీ సెకండ్ హాఫ్ లో మీరు 2-3 చిట్కెలు వేయాలా, ఎందుకంటే సినిమా నడుస్తుంటది, యూ విల్ బి ఇన్ ద సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అండ్ యూ కాంట్ గెస్ ఇట్. దట్స్ హౌ ద సినిమా గోస్. సో ఇప్పుడు మిరాయి అనగానే మీకు ఆ వెపన్ ఏదైతే కనిపిస్తుందో అదొక కట్టే. ఇట్స్ నాట్ కట్టే. ఒకవేళ మనం మైథలాజికల్గా హిందూ ధర్మం పరంగా మాట్లాడుకుంటే కనుక శాఖలో యూజ్ చేసిన ఏదైతే కట్టే ఉంటుందో సేమ్ అట్లనే ఉంటుంది అనమాట. సో దట్ కేమ్ ఫ్రమ్ రఘుకుల వంశ. సో దట్ ఈస్ నాట్ నథింగ్ బట్ రాముడి వంశస్థులు అప్పట్లో వాడినది ఒక ఆయుధమే. సో ఆ ఆయుధం మీ యొక్క అడ్వాన్స్డ్ రూపంగా రూపొందడం చేస్తే ఇప్పుడు వదినట్లే, కానీ దాన్ని అడ్వాన్స్గా డెవలప్ చేస్తే అదే మిరాయి. అండ్ మిరాయి వచ్చేసి రాముడి ఆయుధం అన్నట్టుగా దాన్ని పోర్ట్రే చేస్తున్నారు, కానీ హనుమంతుడి ఎఫెక్ట్ అయితే చాలా ఉంది సినిమాలో. ఇప్పుడు తేజ సజ్జాని చూసినప్పుడల్లా అందరికి హనుమాన్ సినిమా గుర్తుకొస్తుంది. అండ్ మిరాయిలో తేజ సజ్జా ఈజ్ లైక్ అ సూపర్ హీరో బట్ నాట్ అ సూపర్ హీరో. ఆ వెపన్ సినిమా నడిపిస్తుంటుంది కాబట్టి ఈ రాముడు అండ్ హనుమంతుని కంపేర్ చేయలేము, బట్ స్టిల్ హనుమాన్ వాన్ ద గేమ్ యా. అండ్ క్లైమాక్స్లో వచ్చే ఒక ఎలిమెంట్ రాముడు ఎంట్రీ కైండ్ ఆఫ్ థింగ్ అది బాగా హైప్ ఇస్తుంది. సో దాన్ని మటుకు కొంచెం ఏమంటారు, యూ విల్ హ్యావ్ వెరీ మచ్ ఆఫ్ గూస్ బంప్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఈ మధ్య కాలంలో వచ్చిన గూస్ బంప్స్ ఎలిమెంట్స్ ఏమైతే లేవు హిందూ ఆర్ మైథలాజికల్ మూవీ చూసుకుంటే కనుక, సో దట్ విల్ బి అ వెరీ గుడ్ మూమెంట్. అండ్ అగైన్ వన్ మోర్ థింగ్, పోస్ట్ క్రెడిట్ సీన్ మాత్రం అస్సలు మిస్ కాకూడదు. వాయిస్ ఓవర్ ఎవరిది?
ప్రభాస్ అన్న. సో పోస్ట్ క్రెడిట్ సీన్ మాత్రం మిస్ కావాలి. లాస్ట్ టైటిల్స్ పడ్డాయి కదా అని వెళ్ళిపోవడం కాదు, ఇది ఆల్రెడీ నేను చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ దాకా కూర్చోవాలి. సో ఇన్ ది ఎండ్ ఐ కెన్ సే దట్ అవుట్ ఆఫ్ 5 3.5 ఇస్ ద బెస్ట్ జస్టిఫికేషన్. సినిమాని బాగా జస్టిఫై చేయడానికి ట్రై చేసి కాబట్టి జస్టిఫై చేయాలి రివ్యూ పార్ట్లో అంటే 3.5 చెప్పొచ్చు. సో యాజ్ అ మూవీ గోవర్స్కి ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా ఇది. విఎఫ్ఎక్స్ పరంగా బాగుంటుంది, హీరో పరంగా బాగుంటుంది, అండ్ విలనిజం మనోజ్ అన్న ఫ్యాన్స్ మాత్రం కేక ర్యాంప్ ఆడి చేసిన సినిమా మొత్తం. అండ్ సంజయ్ థియేటర్లో పోయినా నేను, హీరోయిన్ కూడా వచ్చింది, అండ్ హీరోయిన్ పార్ట్ కూడా సినిమాలో చాలా బాగుంటుంది. అండ్ ప్రతిదీ మైథలాజికల్ ఎలిమెంట్స్తో దాన్ని దీన్ని అని చెప్పి రుద్దకుండా దాన్ని మొత్తం ఇది ఇప్పుడు దేవుడి నడిపించిన సినిమా అన్నట్టుగా కాకుండా ఇట్స్ లైక్ కర్మ బేస్డ్ స్టోరీ. పలానా మనిషి పలానా దానికోసం పుడతాడు, చేస్తాడు, అది వాళ్ళ కర్మ, అది వాళ్ళు నేర్పించాలి. సో దట్స్ వాట్ మిరా ఈస్. అండ్ థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్ మహేందర్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రయోవర్స్.